హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తింటే అస్సలు వదిలిపెట్టాలనిపించదు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. దానికోసం కావాల్సినంత పన్నీర్ అయితే తీసుకోవాలి. తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ సైజు అయితే సరిపోతుంది. ఇంకా ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే ఒక కట్ట పాలకూర అయితే తీసుకోవాలి. మొదలు కట్ చేసి నీట్గా కడిగి ఒక ఒక 2 గ్లాసుల వాటర్లో అయితే ఉడికించుకోవాలి. జస్ట్ ఒక్క 2 నిమిషాలు అయితే సరిపోతుందండి, ఎక్కువ ఉడికించకూడదు. ఇంకా ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటా, ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలకి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపైతే ఇది చల్లారిపోయిందండి. ఇంకా ఇదైతే మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ తీసేసుకున్నాను, మిగతా వాటర్ ఇందులోనే వేసేసి ఇదైతే మిక్సీ పట్టేయాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఈ లోపు అయితే ఆనియన్స్, టమాటా కట్ చేసేసుకున్నాను. పచ్చిమిర్చి ఏమో ఈ పాలకూరలో వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడైతే గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అందులో వేసుకోవాలి. తర్వాత దాంట్లో సాల్ట్ వేయాలి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఈ 2 వేసి మొత్తం వేయించాలి. తర్వాత కొంచెం బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ ఫ్రై చేయాలండి.
తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటా ప్యూరీగా చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ముక్కలు అయితే వేసాను ఇందులో. వేసి ఒక్కసారి ఫ్రై చేయాలి అవన్నీ కలిపి. తర్వాత పాలకూర పేస్ట్ ఉంది కదా, అది ఇందులో అయితే వేసేయాలి. తర్వాత ఇవన్నీ ఒకసారి కలిపి తర్వాత పన్నీర్ ముక్కలు కూడా అందులో వేసేయాలి. అందులో వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. అంతేనండి, పాలక్ పన్నీర్